నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మొత్తానికి అంగడి అంటే సంచులు సర్దే కల్లా అంగడి ఇచ్చుల్లారం అనే ఒక సామెత ఉంది. విజయ్ 3 సార్లు గవర్నర్ చుట్టూ, గవర్నర్ ఆఫీస్ చుట్టూ, లోక్ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టి చివరికి ఎక్కడ చక్కర్లు కొట్టాలో అక్కడ కొట్టకుండా చివరికి ఇప్పుడు అన్ని పార్టీల మద్దతు అంటే ఉభయ కమ్యూనిస్టులు, యూసీఎంఎల్ అట్లాగే మనకు బీసీకే పార్టీ మద్దతు కూడగట్టేలాగా అసలు సంగతి ఓడి వెళ్ళిపోయింది. గవర్నర్ గారు కేరళ పర్యటన కూడా వెళ్ళిపోయారు. చివరికి మళ్ళీ అపాయింట్మెంట్ దక్కలేదు. చూస్తే గత 5 రోజులుగా 4 నాడు రాత్రి ఫలితాలు వెల్లడని 5 కల్లా క్లియర్గా 4 నాడు అర్ధరాత్రి వచ్చినాయి. 5, 6, 7, 8, 9 5 రోజులు పూర్తయింది. 5 రోజుల్లో 3 సార్లు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు విజయ్. ప్రతిసారి కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళే ముందు అసలు తనకు కావాల్సిన మెజార్టీ ఫస్ట్ డేనే గవర్నర్ చెప్పారు కదా. చాలామంది గవర్నర్ తప్పడుతున్నారు, కానీ నేను గవర్నర్ తప్పట్టలేదు. ఎందుకంటే మొదటి రోజు వెళ్ళినప్పుడు 107 మంది ప్లస్ ఆయన 108 అంటే 107 మందితో లిస్ట్ సమర్పించారు. అది కూడా మొట్టమొదటి తప్పు చేసింది ఏంటంటే ఆట మొదలుపెట్టాడు, తప్పు మొదలుపెట్టాడు. తన పార్టీ సమావేశం పెట్టుకొని తన పార్టీ సమావేశంలో తనను ఎన్నుకున్నట్టు ఒక కాగితం తీసుకొని పోవాల్సిన వాడు. అంటే తన పార్టీ సభ్యులనే అవమానించుకుంటూ అనుభవశూన్యతతో డైరెక్ట్గా నాకు 107 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా అని వెళ్ళిపోయారు. అది తప్పు విజయ్. రెండో తప్పు ఏంటంటే 118 మంది కావాలి మీకు, దయచేసి ఆ లెటర్లతో రండి. అనవసరంగా మిమ్మల్ని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో ఉదాహరణలు ఉన్నాయి కదా, అనేక ఉదాహరణలు ఉన్నాయి. యడ్యూరప్ప ఉదాహరణ ఉంది, మనకు దేవేంద్ర ఫడ్నవీస్ ఉదాహరణ ఉంది, అది మన అజిత్ పవార్ ఉదాహరణ ఉంది, చాలా వరకు ఉన్నాయి కదా. ఇవన్నీ 3 వారం ముచ్చట అయిపోయినాయి, ప్రభుత్వాలు పడిపోయినాయి. కనుక మీరు ఆ మాట చెప్పకుండానే క్లియర్ చెప్పిండు ఆయన. మీరు 3 వారం ముఖ్యమంత్రి ఉంటారా, 6 నెలల్లో 1 ఇయర్ ముఖ్యమంత్రి ఉంటారు, శాశ్వతంగా ఉంటారా? కనుక మీకు కావలసిన మెజార్టీ మ్యాజిక్ ఫిగర్కు సంతకాలు తీసుకొని రమ్మన్నాడు. అక్కడ పెరేడ్ చేయమని లేదు, లేకపోతే నా ముందు వాళ్ళని ప్రదర్శించమని లేదు. కనుక మెజార్టీ నిరూపించుకోవడానికి అవసరమైన సంఖ్య తీసుకొని రమ్మన్నాడు. అది కరెక్టా కాదా తర్వాత సంగతి. ఎందుకంటే ఒక్కడే పార్టీ గెలిచింది కదా, ఏక పార్టీ కదా, లార్జెస్ట్ సింగిల్ పార్టీ కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కదా అని పిలిస్తే అయిపోతుంది కాదంటలే. ఒక్కడే అడిగింది కనుక ఆశ్చర్యం చేయడం రకరకాల రాజకీయాలు ఉన్నాయి కాదంటలే. కానీ ఆయన మొట్టమొదటి గవర్నర్ సలహా పాటించి విజయ్ చేయాల్సిన పని ఏంది? అప్పటికే కాంగ్రెస్ పాటించి కూర్చున్నారు. మళ్ళీ ఏం చేశారు? హోంవర్క్ పూర్తి చేసుకొని రమ్మంటే సగం చేసిన సార్ అన్నట్టు సగం హోంవర్క్ చేసి తీసుకుపోయినట్టు 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిందని మళ్ళీ 2వ రోజు పోయిండు. అయినా 112 అయినాయి కదా మీకు, 107, 5 ఇంకా 6 కావాలి కదా, ఎట్లా అని అడిగింది గవర్నర్. మళ్ళీ 2 రోజుల తర్వాత ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు చెరువు 2 సీట్లు వచ్చినాయి. నిన్న పోయినప్పుడు అదే పరిస్థితి, మళ్ళీ ఇంకో 2 కావాలి కదా. ఆ 2 కావాలనుకున్నప్పుడు ఏమైందంటే బీసీకే మొదలు మద్దతు ఇచ్చినట్టు ఇచ్చుకుంటూ లేఖ ఇస్తే ఆ లేఖలు ఏముందని చూడకుండా కూడా ఆ లేఖలో స్పష్టంగా అంబిగ్యూటీ ఉంది. అంటే మీరు ఎవరిని పిలుస్తారో అధికారంలోకి ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి మద్దతు ఇస్తా అని వీళ్ళు ఇచ్చింది. అట్లా ఉండదు కదా. సామెత ఉంది, తెలుగు సినిమాలో ఒకటి ఉన్నది, కొంచెం డైలాగ్ ఉంది. అంటే నాకు 2 ఆడపిల్లలే, ఈ ఆస్తి అంతా మీదే అన్నాడట వాడు కూడా. అంటే ఎంతుంది ఆస్తి అంటే ఎంతుంటే అంతా అన్నాడట. మనకు F2 అనుకుంటా సినిమాలో అట్లాంటి డైలాగ్ అంటే. అంటే ఎవరు అధికారంలో పిలుస్తారో మీరు వారికి మేము మద్దతు అంటే ఏమన్నట్టు టీవీకే అని ఎక్కడ రాయలే. దాంతో సమస్య ఏంటంటే ఇప్పుడు టీవీకేకి మద్దతు ఇస్తా అని లెటర్ రావడానికి మళ్ళీ 2 రోజులు పట్టింది. బీసీకే అటు పక్కన అనేక గొంతెమ్మ కోరికలు ఓడిందని మనకు తెలుస్తూనే ఉంది కదా. డబ్బులు అడిగారని, లేకపోతే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు క్లియర్గా ఉన్నాయి. వాళ్ళు చూశారు ఈ రాజ్యాంగ సంక్షోభం ఇష్టట్టున్నది అని చెప్పి మిత్రధర్మాన్ని పాటించి స్టాలిన్తో సంప్రదింపులు చేసి నేను పోతే బాగుంటుంది, అనవసరంగా అక్కడ అటుపక్క అన్నాడీఎంకే వైపు పోయే అవకాశం ఉంది వాళ్ళని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొందరపడ్డా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ తొందరపడకుండానే ఒక అంగీకారానికి వచ్చి చెరువు 2 సీట్లు ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళు అంగీకరించి వాళ్ళు లెటర్ ఇచ్చేశారు. బాగుంది. అంటే 112 + 4 116 అయింది. బీసీకి అనేక షరతులు విధించింది. మీరు విజయ్ రేపు రాజీనామా చేసే తిరుచులో అక్కడ మాకు మా పార్టీ మాకు టికెట్ ఇవ్వాలని, అట్లాగే మంత్రి పదవులు 1 కాదు 2 కావాలని, అట్లాగే రకరకాల డబ్బులు డిమాండ్ చేసింది. మనకు రుజువు లేదు కానీ ఇవన్నీ రకరకాల డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇంకొక పార్టీ ఏదైతే యూసీఐఎంఎల్ ఉందో వాళ్ళు కూడా ఆ 2 సీట్లతో వాళ్ళు రాజకీయం చేసింది తెలుస్తున్నది. నిజంగా చెప్పాలంటే గవర్నర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన విజయ్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఈ పార్టీల ఆఫీసులకు ఇప్పుడు వెళ్ళారు కదా, ఇప్పుడు తప్పలే కదా, ఇదే పని మొదలు చేసి ఉంటే 1 రోజు ముందు 2 రోజుల ముందు చేసి ఉంటే బాగుండేది. కాంగ్రెస్ని కూడా మద్దతు వాళ్ళు అడగకుండానే విజయ్ అడగలేదు, వాళ్ళు ఇచ్చారు, అడగందే వరాలు ఇచ్చారు. కనుక మంచిదే. అది వాళ్ళ మీద వేరే వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు ప్రభుత్వంలో ఉందామనుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ కర్ణాటకలో
అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు, కేరళలో అధికారంలోకి వచ్చారు. దక్షిణ భారతదేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తుంది. ఉత్తర భారతదేశంలో ఒక హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు వాళ్ళు. కనుక తమిళనాడులో కూడా మొన్నటిదాకా స్టాలిన్తో కలిసి పంచుకోవాలి, అధికారం ఇవ్వలేదు స్టాలిన్. రకం స్టాలిన్ కాంగ్రెస్ పార్టీని తృణీకరించింది. అధికారంలో నా భాగస్వామ్యం అంటే కూడా ఇవ్వని పొమ్మన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేకల్లా మళ్ళీ అధికారంలోకి రావచ్చు కదా, విజయం కొంచెం మనకు విజయ అనుభవం శూన్యుడు కనుక, అనుభవం లేదు కనుక ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అనుకున్నారు. అడగని వరాలు ఇచ్చారు, వచ్చేసారు, అది వేరు. కానీ ఇప్పటికైనా సరే ఇప్పుడు 5 రోజుల మొత్తం డ్రామాలో థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామాని మించి జరిగింది. ఆట ఇప్పుడే మొదలైంది అనుకున్నాను. ఎందుకు మొదలైందంటే ఇప్పుడు ఏదైతే గవర్నరు కేరళ రాష్ట్రంలో రేపు అది ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి నిర్ణయించే అవకాశం ఉంది. రేపు వాడు మీటింగ్ జరగబోతుంది కనుక అక్కడ దానికోసం మళ్ళీ వాళ్ళు సమర్పిస్తారు కదా, ఏది మేము మద్దతు ఉన్నది, మాకు పలానా మేము సభానాయకుడిని ఎన్నుకున్నామని చెప్పిపోతే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కదా అనే నెపం పెట్టుకొని, నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ కారణం కేరళలో ఇక్కడికి తేలలే. రమేష్ చెందితాలనా, సతీశనా, లేకపోతే వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్కి తేల్చుకోలేవాళ్ళు. సమావేశం జరిగింది, అధిష్టానం వర్గం ఏం చెప్తే అది వింటామన్నట్టు ఉన్నారు. కనుక తేలక ముందే ఇప్పుడు గవర్నర్ గారు రాత్రి 7:30కు మనకు కేరళ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు వీసీకే మన పార్టీ ఆఫీస్కి వెళ్ళిన విజయ్ అక్కడి నుంచి డైరెక్ట్గా గవర్నర్ అపాయింట్మెంట్ కోరిండు. ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు రాత్రి ఇవాళ 9వ తారీఖు రాత్రి 9 అవుతుంది. 9 గంటల వరకు ఇవ్వలేదు. 9 తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అంటే ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా ఎక్కడికక్కడ సస్పెన్స్ థ్రిల్ అనిపిస్తున్నది, అది జరుగుతున్నది. కనుక ఒకవేళ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అడ్డంకి పడ్డది. గవర్నర్ గారు కేరళ లేకపోయింది అనుకోండి, ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్ తమిళనాడుకు, అక్కడనేమో పూర్తి స్థాయి గవర్నర్. కనుక పూర్తి స్థాయి పనిచేసే దగ్గర ఉండాలి కదా. అక్కడ కూడా ఎన్నిక జరిగినాయి, అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నది. కనుక అక్కడికి వెళదామనే నెపంతో వెళ్ళిపోయిండు. అది ఒక నెపమే అయినా సరే అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపైతే డేట్ లేదు, అయినా వెళ్ళడం వల్ల ఏమైందంటే మళ్ళీ 2 రోజులు అబ్బిగుట్ట పడ్డది. 2 రోజులు ఆలస్యమైన కొద్దీ మరి లేఖ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కిపోతారా? కనీసం లేఖ గవర్నర్ గారు చేరితే ఆహ్వానించి రేపు కాదు ఎల్లుండి పెట్టుకో, నేను అక్కడ చేసి వస్తా, లేదు నేను పర్యటన రద్దు చేసుకుంటా, రేపు ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు అనే మాట అనేవాడు కదా. అందుకనే ఇప్పటికే ఆలస్యమైంది. 5 రోజుల తర్వాత కూడా తమిళనాడులో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఆర్లికర్ కాకుండా ఇక్కడ జరిగింది ఏమనుకున్నానంటే విజయ్దే 1-2 పొరపాట్లు చేసేది. ఆ గవర్నర్ చుట్టూ తిరిగే బదులు పార్టీల ఆఫీసుల చుట్టూ తిరిగితే ఇప్పటికే ఫలితం వచ్చేది. అదొకటి. ఈ రెండవది ఆట ఇప్పుడే మొదలైంది ఎందుకంటున్నానంటే ఇక్కడి నుంచి ఆట